మనిషి దేవుడైతే ఒక చిన్న గ్రామం, పేరు శాంతిపురం. అక్కడ దేవాలయముంది, కాని దేవుడు లేడు. అంటే విగ్రహముంది, కాని ప్రార్థనలో నిజం లేదు. ప్రతిరోజూ ఉదయం ఒకే మాట వినిపించేది: దేవుడా, ఎందుకిలా చేశావు? దేవుడా, నాకెందుకు కష్టం? కాని ఎవ్వరూ తమను తాము అడగరు. ప్రవేశం. ఒక సాధారణ మనిషి. ఆ గ్రామానికి ఒకరోజు ఒక సాధారణ వ్యక్తి వచ్చాడు. పేరు మాధవ్. అతను పూజారి కాదు, ప్రవచకుడు కాదు, సన్యాసి కాదు. కాని అతని కళ్లలో ప్రశాంతత ఉంది, మాటల్లో నిశ్శబ్దం ఉంది. గ్రామంలో ఒక వృద్ధుడడిగాడు, "నువ్వెవరు బాబూ?" మాధవ్ నవ్వుతూ చెప్పాడు, "నేను ఒక మనిషిని." గ్రామంలో మొదటి ప్రశ్న. ఒకరోజు గ్రామంలో పెద్ద కలహం, నీళ్ల సమస్య. అందరూ దేవాలయం ముందు నిలబడి కేకలు: దేవుడే చూడాలి, దేవుడే తీర్పు చెప్పాలి. మాధవ్ ముందుకు వచ్చి ప్రశ్నించాడు, దేవుడు నీళ్లను వాడతాడా, లేదా మీరు వాడతారా? అందరూ మౌనంగా నిల్చారు. అతను కొనసాగించాడు, మీ చేతుల్లో ఉన్న పని దేవుడి చేతుల్లో పెట్టి మీరు చేతులు కడిగేస్తున్నారు. మనిషి దేవుడైతే? ఒక యువకుడు ఆవేశంగా అడిగాడు. అయితే దేవుడవసరం లేదా? మాధవ్ నిశ్శబ్దంగా చెప్పాడు, మనిషి దేవుడైతే దేవుడవసరముండదు. అందరూ ఆశ్చర్యపోయారు. మనిషి దేవుడైతే తప్పు చేయడు, కాడు, తప్పును సరిదిద్దుకుంటాడు. ఒక చిన్న సంఘటన. గ్రామంలో ఒక పేద మహిళ, పేరు లక్ష్మి. ఆమె ఇంటికి నిప్పు అంటుకుంది. అందరూ దేవాలయం వైపు పరుగులు, దేవుడా కాపాడు. మాధవ్ మాత్రం నీళ్ల బిందెలు తీసుకుని పరుగెత్తాడు. చేతులు కాలాయి, కాళ్ళు నొప్పించాయి, ఇల్లు కాపాడబడింది. అప్పుడు మాధవ్ చెప్పాడు, ఈరోజు దేవుడు ఈ చేతుల్లో పనిచేశాడు. గ్రామం మారడం మొదలైంది. అప్పటినుంచి ఆకలితో ఉన్నవాడిని చూసి ప్రార్థన కాదు, భోజనం. బాధలో ఉన్నవాడికి ఉపదేశం కాదు, భుజం. తప్పు చేసినవాడికి శాపం కాదు, మార్గం. దేవాలయంలో గంటలు తక్కువ, మనసుల్లో వెలుగు ఎక్కువ. చివరి రోజు. ఒక ఉదయం మాధవ్ కనిపించలేదు. గ్రామస్తులు వెతికారు. దేవాలయంలో ఒక మాట రాసి ఉంది: నేను దేవుడిని కాదు, మీరు మనుషులుగా మారితే అదే నాకు పూజ. అప్పుడే వారికి అర్థమైంది, మనిషి దేవుడైతే ప్రపంచమే దేవాలయమవుతుంది. సారాంశం, సందేశం: దేవుడిని వెతకడం మానేసి మనిషిని మేల్కొలిపితే దేవుడు తానే కనిపిస్తాడు. మనిషి దేవుడైతే దేవుడు దూరంగా ఉండడు, మనసులోనే ఉంటాడు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.